మళ్ళీ ఒకసారి మన ముందు చావు బతుకు నిలబడి ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా తాడు పట్టుకో. తను ఆ తాడుని పట్టుకో. పట్టుకున్నారా మేడం? రిషబ్ సార్ తాడు పట్టుకోండి. తను ఆ తాడుని పట్టుకో గట్టిగా. తాడు వదలొద్దు. బిర్జు తాడు పట్టుకొని లాగు. తను తాడు పట్టుకో. పట్టుకోండి మేడం. ఏయ్ జాగ్రత్త, జాగ్రత్తగా రండి. మోహిని, నువ్వు కంగారు పడు. పట్టుకోండి, చేపట్టుకోండి. రిషబ్ వచ్చేస్తున్నాడు. నువ్వేం బాధపడకు. తను పద. రిషబ్ నీకేం కాదుగా. నైనా, నీకు అసలు బుద్ధుందా లేదా? ఈ టైంలో ఇలా రెడ్ కలర్ జ్యూస్ తీసుకొచ్చావేంటి? జోగ్ బాబా, ఇప్పుడు వేరే డ్రింక్ తీసుకొచ్చే టైం లేదు. అక్క మీరు టెన్షన్ పడకండి, మీరు ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. అజయ్, ఇంకేం భయం లేదు, ఈ జ్యూస్ తీసుకో. వెయిట్, రిషిక్ కూడా బాగా దెబ్బలు తగిలాయి. తనకు కూడా యాంటీసెప్టిక్ రాయవా? అలాగే. ఆంటీ, కొంచెం ఈ జ్యూస్ తాగండి. ఏంటి మామ్, ఏంటిది జ్యూస్ నిల్లా? నువ్వు నా భర్త చనిపోయి నేను బాధపడుతుంటే జ్యూస్ తాగలా? బ్రహ్మ రాక్షసుడు నా భర్తని చంపేశాడు, నాకు బ్రతకాలని లేదు. డాడ్, ఇదంతా తనూజ వల్ల జరిగింది. షీ ఇస్ సో స్టూపిడ్. అనిల్ అంకుల్ ఇస్ డెడ్. రెడ్ కలర్ జ్యూస్ ఎలా అనిపిస్తుంది మీకు? ఈ టైంలో ఆ జ్యూస్ తేవాల్సిన అవసరం ఏంటి? నువ్వు శాంతంగా ఉండు, ఒక్క నిమిషం ఉండు. గాయత్రి గారు, మీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అది అయితే మరి చూపించండి, మీరేం చూడగలరు? మీరు నా బాధను చూడలేరు, ఇలాంటి బాధని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీ భార్య బ్రతికే ఉంది. చనిపోయింది నా భర్త కదా, మరి మీరెలా అర్థం చేసుకోగలరు? మీరేమీ పోగొట్టుకోలేదు కదా. మేం కూడా మా రాఖీని పోగొట్టుకున్నాం కదా. మీరు కూడా రాఖీని పోగొట్టుకున్నారు. బ్రతికినా చనిపోయినా లెక్కే ముందు చనిపోకముందే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. బ్రతుకుండగానే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. తను ఒక అబ్బాయితో కలిసి లేచిపోయింది, అది కూడా చనిపోక ముందే వెళ్ళిపోయింది. ఆంటీ ప్లీజ్, రాఖీ ఆ విధంగా చేయడం తప్పని నేను ఒప్పుకుంటాను. తను అజయ్ అన్నయ్యతో అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది, మనందరితో నిజం చెప్పుండాల్సింది. కానీ తను ఇప్పుడు మనతో లేదు కదా. దయచేసి తన గురించి మీరు అలా తప్పుగా మాట్లాడకండి. అయితే నేనేం చేయను తనుజ, నువ్వే చెప్పి ఇప్పుడు నేనేం చేయను? నా భర్తను చంపిన బ్రహ్మ రాక్షసుడికి హారతి పట్టమంటావా చెప్పు. ఆ రాక్షసుడు నా భర్త లోపల ఉన్నాడు, నేను ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాను. ఆయన ఎప్పుడు చనిపోయారో కూడా నాకు తెలియనే లేదు. కానీ మీరిద్దరు అక్కడే ఉన్నారు కదా, చెప్పండి, ఉన్నారు కదా?
మీరిద్దరూ తప్పించుకుని వచ్చారు. చివరికి నా భర్త చనిపోయాడు. ఈ చావు పరంపర మొదలు పెట్టింది మాత్రం ఆ రాఖీనే. విచిత్రమైన అమ్మాయి తను. ఒకవైపు పెళ్లి, మరోవైపు ఇంకో అబ్బాయితో లేచిపోవడం. అయినా ఆ అమ్మాయి చరిత్ర, తన క్యారెక్టర్ మొదటి నుంచి చెడ్డదే. ఒకవేళ తను క్యారెక్టర్ ని పాడు చేసుకోకుండా ఉంటే ఈ రోజు ఈ చావు బ్రతుకుల కథ మొదలయ్యేదే కాదు. చాలు గాయత్రి, చాలు చాలు. నా కూతురు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. మోహిని కూల్, ఆవిడ మాట్లాడివ్వు. తను బాధలో ఉంది మోహిని, ఆమెను మాట్లాడివ్వు. తను తన భర్తను పోగొట్టుకుంది. నేను కూడా నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఈ రోజు నా కుటుంబాన్ని అంతా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. గాయత్రి ఏమనుకుంటుంది? నాకు బాధ లేదనా? సంతోషంగా ఉన్నానా నేను? అయితే ఇందులో తప్పెవరిది మోహిని? మీది. మో ఉండు రేషం, నువ్వు నన్ను ఆపాకు. ఇప్పటి వరకు రాఖీ చావు విషయంలో నిన్ను ఒక్కడనే తిట్టాను. నేను నిన్నే దోషిగా నిలబెట్టాను. కానీ నిజం ఏంటంటే, ఏ అన్నయ్య తన చెల్లెల్ని కావాలని మృత్యు ఒడిలోకి తీసుకెళ్ళడు. రాఖీ చనిపోవడానికి నువ్వు బాధ్యుడివి కాదు, బాధ్యులు వీళ్ళు. నిజంగా ఇదంతా జరగడానికి కారణం మీ మొండి పట్టుదల. మమ్మల్ని ఊరికెవరు తీసుకొచ్చారు? మీరు. ఈ ఊళ్ళోనే పెళ్లి జరగాలని పట్టుపట్టింది ఎవరు? మీరే కదా. మర్చిపోయారా? మీ ఆయనే కోరుకున్నారు ఆ పాడుబడిన హవేలీని కొనుక్కోవాలని. మీ ఆయనే కదా ఈ అడవి లాంటి ఊరిని టూరిస్ట్ పాయింట్ చేయాలనుకున్నారు. ఇదంతా జరగడానికి కారణం మీ మొండి పట్టుదల. అనిల్ గారు చాలా తెలివైన వారు కదా. ఆ బ్రహ్మ రాక్షసుడి గురించి అన్ని విషయాలు తెలుసు. అయినా కూడా మనందరినీ బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. దీనంతటికీ ఆయనే కారణం. నా కూతురు అమాయకురాలు, నా కొడుకు, నా రిషబ్ ఏమీ తెలియనివాడు. తెలియక తన చెల్లెల్ని మృత్యువు ఒడిలోకి తీసుకెళ్లాడు. నీకు తెలుసా గాయత్రి, ఎప్పుడైనా ఒక చెట్టు పడిపోతే తప్పు ఆ చెట్టుది కాదు. జనాలు చెట్టుని కాదు, దాని మొదల్ని చూస్తారు. అలాగే ఈ సమస్యలకి మూల కారణం కేవలం అనిల్ గారు. ఇదే నిజం. ఆయన కర్మే ఆయన ఈ ఊరికి తీసుకొచ్చింది. ఆయనతో పాటుగా బలవంతంగా మమ్మల్ని కూడా తీసుకొచ్చింది. పైగా ఇప్పుడు ఆయన మూలంగానే ఇలా మనందరం ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అర్థమైందా మీకు? ప్లీజ్ ఆంటీ, మీరు దయచేసి ఇలా మాట్లాడకండి. మా డాడీ మనసులో ఏముందో అదంతా మీకు చెప్పారు కదా. అది కూడా ఇక్కడికి రాకముందే చెప్పారు. విషయం దాచిపెట్టింది మీ అమ్మాయి రాఖీని. ఒకవేళ తను వరుణ్ గురించి మనకు ముందే చెప్పుంటే ఇక్కడ వరకు వచ్చి ఉండే వాళ్ళం కాదు. చూడు, నువ్వు రాఖీ మీద నిందలు వేయకు. తను నీ ప్రాణాలేం తీయలేదు. నువ్వు మధ్యలో మాట్లాడకు వేద్. వేద్ సైలెంట్గా ఉండు. బావ మాట్లాడకుండా ఎలా ఉండాలి? రాఖీ మీద నిందలు వేస్తున్నారు. తన గురించి అలా మాట్లాడడానికి వాళ్ళకి ఎంత ధైర్యం? తను మన రాఖీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, క్యారెక్టర్ బ్యాడ్ అని అంటుంటే చూస్తూ ఇలా ఊరుకోవాలి. రాఖీ ప్రేమకి అజయ్ అసలు అర్హుడే కాదు. జస్ట్ షట్ అప్ వేద్. రాఖీ నన్ను ఒక్కడే కాదు, నా కుటుంబం మొత్తాన్ని మోసం చేసింది. ఐ లాస్ట్ మై డాడ్. అయినా నువ్వు చెప్పింది కరెక్టే. మీ రాఖీ నా ప్రేమకు అర్హురాలు కాదు. ఒకవేళ తను అర్హురాలైతే ఈ రోజు ప్రాణాలతో ఉండేది. రాఖీ గురించి ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడితే మాట్లాడితే ఏం చేస్తావు? అన్నయ్య, ఆగండి, ప్లీజ్. నువ్వు వెళ్ళు, వెళ్ళు రూమ్లోకి వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాగా. వెళ్ళు. వెళ్ళు. మీరు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారని, మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. కానీ అనిల్ అంకల్ చనిపోయినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో మేము కూడా అంతే బాధపడుతున్నాం. ఆయనలో ఒక రాక్షసుడు ఉన్నాడనే సంగతి మనెవరికి తెలియదు. అంటే నిజం చెప్పాలంటే ఇందులో తప్పు ఎవరిది లేదు. ఒకవేళ ఉన్నా కూడా మనమేం చేయలేం, ఏది మార్చలేం కదా. నువ్వు కరెక్ట్గా చెప్పా. జరిగిపోయిన విషయాలను అయితే మనం మార్చలేం తనుజా. అనిల్ ఎప్పటికీ తిరిగి రాలేడు. నువ్వేమన్నావు మోహిని? హ? నా భర్త చనిపోవడం అది ఆయన కర్మానా? చాలా కరెక్ట్గా చెప్పావు నువ్వు. నా కర్మ కూడా బాగోలేదు. అందుకే నేను ఇప్పటి వరకు ఈ ఊర్లోనే స్ట్రక్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేను. ఇన్ఫాక్ట్ ఎవరు వెళ్ళలేరు. ఆ బ్రహ్మ రాక్షసుడు ఎవరిని వెళ్ళనివ్వడు. ఇప్పుడు నేను చూస్తాను. ఇక నీ కర్మ నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూస్తాను.
రిషి మామనే తన రూమ్కి తీసుకువెళ్ళు వెళ్ళు. పదమ్మా. బావగారు పదండి. నేను ఒకసారి తనుతో మాట్లాడాలి. భోజనం రెడీ అయ్యింది. అత్తయ్య గారు భోజనం తన రూమ్లోనే చేస్తారేమో. ఓ గాడ్, ఇప్పుడు తనతో మాట్లాడడం అంత మంచిది కాదు. ఏం చేయను? ఫోన్ ఉంది కదా, ఫోన్ చేస్తా. ఫోన్ చేసి మంచి పని చేసావు. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నీ వెనకే ఉన్నాను. వెనక్కి తిరక్కు అటే ఉండు. నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు అందరికీ తెలిసిపోతుంది. ఓకే అన్నట్టు నువ్వు బాగానే ఉన్నావు కదా? అసలే చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాం కదా, అందుకని అడుగుతున్నాను. నీకు దెబ్బలేం తగలేదుగా? లేదు 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 బావగారు, నా పరిస్థితి ఏమీ బాగోలేదు. ఒక్క నిమిషం, కొంచెం మెల్లిగా మాట్లాడండి. మోహిని వింటుంది. ఇప్పటికే చాలా విన్నది, చాలా చూసింది. అందరూ తనని అనరాని మాటలన్నీ అన్నారు. క్రింద ఎంత పెద్ద డ్రామా అయిందో చూశారు కదా. అవును, కానీ ఏం చేయగలం? అవును, మనం ఏం చేయగలం? ఇలాగే చూడగలం, చూస్తూ ఉన్నాం అంతే. వాడు మనల్ని ఈ ఊర్లో నుండి బయటికి వెళ్ళనివ్వట్లేదు. మనం ఎవ్వరూ ఇక్కడ నుండి బయటికి వెళ్ళవు కూడా చేస్తున్నాడు. మనం 2 సార్లు ట్రై చేసాం వెళ్ళడానికి, కానీ 2 సార్లు వెళ్ళలేకపోయాం. అవును, 2 సార్లు. మన కుటుంబంలో 2 ప్రాణాలు పోయాయి. ఇంక వీల్లేదు. మన ఫ్యామిలీలో నేను ఇంకెవరి ప్రాణాలు పోనివ్వను. ఆయన మనమేం చేయగలం బావుగారు? అతను మనిషి కాదు, బ్రహ్మ రాక్షసుడు. అతని ఇష్టం లేకుండా మనం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. బావుగారు, బిజినెస్లో మన ఎదుటి వాళ్ళు మన కండిషన్స్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని ఒప్పించేందుకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అందుకే ఇలాగే ఇప్పటి వరకు మీరు ఈ ఊర్లోనే ఉండిపోయారు, ఒక జమీందారుగా ఉండిపోయారు. బావగారు, మన ఎదుటి వాళ్ళు మన కండిషన్స్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోతే, మొండి పట్టుదలతో ఉంటే, అప్పుడు మనం వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలుసుకొని దాని మీద దెబ్బ కొడతాం. కస్టమర్ ఒకవేళ చల్లబడితే ఒక అగ్గిపుల్ల వేసి మంటలు ఎగిసిపడేలా చేస్తాం. అర్థమైందా? లేదు, అర్థం కాలేదు. అర్థం కాదు, నాకు తెలుసు. ఏ విషయాన్నైతే మీరు జీవితాంతం అర్థం చేసుకోలేకపోయారు, ఆ విషయాన్ని ఒక్క నిమిషంలో అర్థమయ్యేలా చెప్తాను మీకు. హలో, నేను మల్హోత్రాని మాట్లాడుతున్నాను. మనం ఎదురు చూడడానికి వీలేదు, తొందరగా ఏదో ఒకటి చేయాలి. మనం నిన్న అనుకున్న ప్లాన్ మళ్ళీ రిపీట్ చేద్దాం రిషి, ఓకే? కానీ నువ్వు మామ్ చూసావు కదా, తను మన దగ్గర ఇప్పుడు వేరే దారి లేదు. ఏం చేస్తున్నావు? నువ్వు గట్టిగా మాట్లాడుకో. ఇందాక చెప్పాను కదా. సారీ, మనిద్దరం నిన్న ఆలోచించుకున్న ప్రకారంగానే చేద్దాం అంటున్నాను. ఏంటి? నాకేం వినిపించడం లేదు. నీకు కూడా వినిపించినంత మెల్లగా మాట్లాడుకో ప్లీజ్. గట్టిగా మాట్లాడుతుంటే ప్రపంచం అంతా విన్నంత గట్టిగా అరవద్దు అంటున్నాను. నీ మాటలు మామకు వినిపించకపోయినా ఆ బ్రహ్మ రాక్షసుడు తప్పకుండా వింటాడు. సరే విను, మనం నిన్న ప్లాన్ చేసిన విధంగానే చేద్దాం అంటున్నాను. మనం రాక్షసుడు ఉన్న చోటుకి వెళ్దాం, పెళ్లి చేసుకుందాం, తర్వాత చాప్టర్ క్లోజ్. ఆ రాక్షసుడు అక్కడికి వస్తాడు, మనం అతన్ని అక్కడే చంపుదాం. ముందు మనం కాళికని కలుద్దాం, ఓకే? కలవాలంటే ముందు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కదా. నువ్వు చూస్తున్నావుగా, మనం బయటికి వెళ్ళగలం. అయితే ఇప్పుడేం చేద్దాం? వాడు అందరి ప్రాణాలు తీస్తుంటే అలా వదిలేద్దామా? ఆ రాక్షసుడిని ఒకే ఒక అమ్మాయి ఆపగలదు, కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో మనకు తెలీదు. తనని చంపితే ఆ రాక్షసుడికి ముక్తి లభిస్తుంది. మా ముంబై అకౌంట్ నుండి ఒక బిగ్ అమౌంట్ ఇప్పుడే ఈ క్షణమే మా యూపీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో నేను మీకు SMS చేస్తాను. బావగారు, మీరు ఇప్పుడు ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి? మన అకౌంట్లోకి అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అని అపరంజిత్కి తెలియాలని నేను ప్లాన్ చేస్తున్నాను. మన బ్యాంక్ మేనేజర్ అపరంజిత్కు చాలా మంచి ఫ్రెండ్ అని మీకు తెలుసు కదా. అతను వెంటనే తనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఈ వార్త అక్కడికి తనకు తెలియగానే అపరంజిత ఒక్కసారిగా షాక్ తింటుంది. మన అకౌంట్లోకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తుంది. ఆ తరువాత రామచిలక పరదేశం నుండి ఎగురుకుంటూ మన దేశానికి వస్తుంది.
ఆ విధంగా అపరంజితని మనం ఈ ఏరియాకి రప్పించాలి. సో అప్పుడు తను ఈ ఊరికి తప్పకుండా వస్తుంది. ఒక్కసారి తను ఈ ఊరికి వస్తే చాలు, ఆ తరువాత అపరంజిత అవుతుంది ఆ బ్రహ్మరాక్షసుడికి బలి. ఆంటీ చాలా బాధపడుతున్నారు. అవును, కానీ మనం ఇప్పుడు ఆవిడ గురించి పట్టించుకోలేం. మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి. తెలుసు. టిష్యూస్ కూడా అయిపోయాయి. గాయత్రి, నేను నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చాను. నీ బాధ నేను అర్థం చేసుకోలేకపోతే ఎవరు చేసుకుంటారు? నేను కూడా ఈ బాధను అనుభవించాను. అనుకోకుండానే మన 2 కుటుంబాలకి ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. నన్ను క్షమించు గాయత్రి. మోహిని, నేను నా అనిల్ బాడీని చివరిగా ఒక్కసారి కూడా చూడలేదు. అజయ్ అన్నయ్య, తను మామ్ ఎక్కడుంది? బాబు, నేను నిన్ను కూడా క్షమాపణ అడగాలి. రాఖీ నీ విషయంలో చేసిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆంటీ ప్లీజ్ మర్చిపోండి. ఆ టైం అలాంటిది. సొంత వాళ్ళని పోగొట్టుకున్న బాధ, కోపం వలన అలా జరుగుతూ ఉంటుంది. మనందరం అంకుల్ని పోగొట్టుకున్నాం. మనందరికీ బాధగా ఉంది. తను చెప్పింది నిజమే గాయత్రి. మనందరం ఇప్పుడు ఒకరికొకరు తోడుగా మారాలి. అందరం కలిసి కట్టుగా ఉండాలి. రేషా, అవును మామ్. ఆ ప్రమాదం జరిగాక నేను మిమ్మల్ని మళ్ళీ ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు. నేను కుప్పకూలిపోయాను. నిన్ను కూడా పోగొట్టుకున్నానేమోనని భయంతో వణికిపోయాను. ఆ క్షణం నాకు కూడా అలాగే అనిపించింది మామ్. తాను ఈ తలుపులు క్లోజ్ చేయమ్మా. ఇక్కడ గుమ్మం నుండి ఎప్పుడు ఏ సంతోషం రాదు. చావు మాత్రం ఎదురవుతుంది. పదే పదే ఇదే భయం కలుగుతుంది. మళ్ళీ అతను వస్తాడేమో అనిపిస్తుంది. ఈ తలుపు వేసేస్తాను. ఇంట్లో నుండి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు.